నృత్య ప్రదర్శనకై ధరించబోయే ఈ ప్రత్యేక దుస్తులలో ఈ ప్రత్యేక ఢమాలుండని అమర్చెదను. పెట్టెలో కలరా ఉండలు పెట్టినట్లు బట్టల్లో డమాలుండలు పెట్టడం ఏమిటి స్వామి? ఈ ఢమాలుండని ఇచ్చట ఉంచి తదుపరి నిష్క్రమించదము. వెలుపలి నుంచి మీటు నొక్కెదము. ఢమాలుండ పేలును, రాము ఢమించును. ఢమించురా? ఈ పదప్రయోగాడు తండ్రి. ఢమించును అంటే శ్రీవారి భాషలో మరణించును అని అర్థం రా. పదండి. మాస్టర్ గారు పడుంకాయ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ వసంతోత్సవాల సందర్భంగా కుమారి లతా బృందంచే నృత్య ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటారే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్. సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగడ తీసిపోయిందమ్మా. నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే గానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరే 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. విన్నా. అలాగే ఉంటుంది. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా? ప్లేట్ లో. అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు. దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా. బావా, ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆపేళ్ళి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామా? అందులో స్పూన్లు తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి వెళ్ళమంటే. బాబు, ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేంటి? కాలే. ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసుకురా. చేతికన్నా అక్కర్లేదా? బావా, మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చీప్. చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో.
ఏం బడాయి వచ్చిందిరా. అమ్మాజీ ఈ గోరు సచ్చిగా తెరిచి పట్టుకో అది అట్ట పట్టుకో ఆ, ఒకటి ఇందులో 3 పెట్టు రెండే. పెట్ట మరి ఉండవయ్యా? ఆ. ఉండే. ఆ. ఒరేయ్, 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 ఒరేయ్! ప్లేట్లు గ్లాసులు గోన్సెంటర్ పడేస్తున్నాడు తీ. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మీ ఇద్దరం జరగ దేవతాయ నమ సౌందర్య దేవతాయ నమ స్వప్రణామధేయస్య తవ ప్రణయస్య తవ రూపస్య తవ శృంగారస్య ఓబుల రెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి తమరెళ్ళి స్నానం చేసి రండి తవ తక్షణ మరణస్య వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్రా చేయరు, మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నేనయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే, ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్ కి తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు, ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ పడుతుంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటంటే 100 లీటర్ల పాలు 50 కేజీలు తేనె 50 కేజీలు నెయ్యి ఎలా పాడు చేస్తున్నాడు. నా ఆల్రెడీ పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. అయ్య బాబు, ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. ఈ ఐస్ ఉంది కదా దీన్ని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. వడుందా ఇంట్లో చెప్పొచ్చావా?